వైఎస్ఆర్సీపీ రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే 2014 ఎన్నికలు చూసినప్పుడు, 2019 ఎన్నికలు చూసినప్పుడు, 2024 ఎన్నికలు చూసినప్పుడు ఈ 3 ఎన్నికలను పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీకి రాయలసీమ ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ త్రుటిలో అధికారాన్ని కోల్పోయింది. కానీ వైఎస్ఆర్సీపీకి గణనీయమైనటువంటి సీట్లు రావడంలో రాయలసీమ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల ఫలితాల సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వస్తే అందులో దాదాపు 49 రాయలసీమ నుంచే వచ్చాయి. తెలుగుదేశం పార్టీని కేవలం 3 సీట్లకు పరిమితం చేశారు. ఈవెన్ చంద్రబాబు కూడా ఓడిపోతారేమో అన్న ఒక అనుమానం కలిగింది. ఎన్నికల ఫలితాలు పూర్తయి చంద్రబాబు నాయుడు గెలిచారు అన్న వార్త వినేంత వరకు. ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి రాయలసీమ ప్రజలు పట్టం కట్టారు 2019 ఎన్నికల్లో. 2024 ఎన్నికల్లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 7 సీట్లు వచ్చాయి. రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సీట్ల సంఖ్య తగ్గడానికి రాయలసీమ కీలక ప్రభావం చూపింది. రాయలసీమ వైఎస్ఆర్సీపీకి బేస్. ఈ బేస్ లో వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కోల్పోయింది. కేవలం 7కి పరిమితమైంది. ఈ ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ మీద పడింది. వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. లేదంటే ఇంకా కొన్ని సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చి ఉండేవి రాయలసీమలో వైఎస్ఆర్సీపీ తన బేస్ కోల్పోకపోతే. కాబట్టి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది గుర్తించారు. రాయలసీమలో మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలి. పార్టీని బలోపేతం చేస్తేనే అధికారంలోకి రాగలము. రాయలసీమ ముందు నుంచి బేస్ ఉన్న ప్రాంతం కాబట్టి, వైఎస్ఆర్సీపీకి పట్టున్నటువంటి ప్రాంతం కాబట్టి మళ్ళీ పునర్నిర్మించుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పైన స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వారిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకులు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కీలక నాయకులు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రయత్నించడం వెనుక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉంది. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీలోకి చాలా మంది నాయకులు త్వరలో రాబోతున్నారు. దీనంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం కారణం అన్నది ఒక అంచనా. ఇప్పుడు కడప జిల్లా తీసుకుంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు వల్ల అక్కడ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు కానీ కడప జిల్లా ప్రజలు ఓట్లు వేయలేదన్నది అక్కడి ప్రజల మాట. కాబట్టి అక్కడ ప్రజల్లో అసంతృప్తి ఉంది. అది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారింది. వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకుంటే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతోంది. ఎమ్మెల్యేల వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీకి మైనస్గా మారుతుంది. వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది అన్న వాదన రాయలసీమలోని అనంతపురం జిల్లాలో వినిపిస్తోంది. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, వ్యతిరేకత, వారిపై ఉన్నటువంటి అసంతృప్తి ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ గా మారుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా పార్టీ అధిష్టానం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు పార్టీ పైన అసంతృప్తితో ఉంటే జరిగేది ఏమీ లేదు, కానీ ప్రజలు ముఖ్యంగా అసంతృప్తి ఉంటే ఆ ప్రభావం ఎన్నికల్లో చూపుతారు. కాబట్టి ఈ 4 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకోబోతున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. పార్టీలోకి నాయకుల్ని ఆహ్వానిస్తున్నారు. త్వరలో చాలా మంది నాయకులు వస్తారన్నది ఒక అంచనా. ఎందుకంటే ఇంకా టైం ఉంది ఎన్నికలకు ఒక ఏడాది లేదంటే 1.5 ఏడాది. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీలోకి రావడానికి రాయలసీమ నుంచి చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారన్నది ఒక అంచనా. ఆ తర్వాత ఏ సర్వే చూసినా కూడా రాయలసీమలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతోందని చెప్తారు. ఈ అన్ని అంశాలు కలగలిసి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరగడానికి కారణమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పైన స్పెషల్ ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పట్టు. ఆ పట్టు మళ్ళీ సాధించగలిగితే వచ్చే ఎన్నికల్లో అధికారం తథ్యం అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే రాయలసీమ పైన జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమపై ఫోకస్ పెట్టి ఇక్కడ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే పార్టీలోకి ఇతరులను ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బయటికి కనిపించడం, కానీ చాపకింద నీరులా మాత్రం పాకుతున్నాయి. ఎన్నికల ముందు ఈ అంశాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో బలపడడానికి ఏం చేశారు, ఎవరెవరిని ఆహ్వానించారు, ఎవరెవరు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారు, ఇవన్నీ కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది, అర్థమయ్యే అవకాశం ఉంటుంది.